తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రం పలు ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ నిత్య పూజలందుకునే దేవతామూర్తులలో అగ్రతాంబూలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదే. ఆ స్వామిని కొలవని భక్తుడు ఈ రాష్ట్రంలో లేడనడం అతిశయోక్తి కాదు. కలవు వెంకటనాయక అని నమ్మే భక్తుల నిత్య పూజలందుకుంటున్న శ్రీనివాసుని ఆలయాలు బహుప్రసిద్ధాలు. అలాంటి వాటిలో ఒకటి వరంగల్ సమీపంలోని రామన్నపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ భక్తులు నిరంతరం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. భారతావనిలోని సకల భక్తుల మొక్కులను అందుకునే అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి. అత్యంత ప్రాచీన ఆలయాల నుంచి అత్యాధునిక ఆలయాల వరకు అన్నిటా ఈ స్వామి ఆవాసముంటున్నాడు. అలాంటి మహామహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో నెలకొని ఉన్నది. ఈ ఆలయ శిల్పకళను పరికిస్తే ఇది చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైందని తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయాలు ఉన్నా వాటన్నింటిలో కల్లా రామన్నపేటలోని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న ధ్రువమూర్తి చాలా చిన్నదిగా దర్శనమిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రప్రథమంగా దర్శనమిచ్చేది స్వాగత ద్వారం. ఈ స్వాగత ద్వారంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తి, సింహాలు, యక్షుల ప్రతిమలు, అశ్వప్రతిమలు కనిపిస్తాయి. ఈ స్వాగత ద్వారం దాటగానే భక్తులకు ఒక ప్రత్యేక ప్రాంగణంలో నిర్మించిన మంటపం కనిపిస్తుంది. ఈ మంటప గోపుర పైభాగాన స్వామివారి చక్రం కనిపిస్తుంది. చక్రపు దిగువ భాగాన సింహాలు, సిద్ధుల ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ప్రవేశానికి ముందే ఇలా ప్రత్యేక ప్రాంగణంలో మంటపం కనిపించడం చాలా అరుదు. ఇది ఇక్కడి విశేషంగా చెప్పవచ్చు. తిరుమలేశుడు ఎక్కడ ఏ ఆలయాన వెలిసినా ఆ ప్రాంగణం అపర వైకుంఠంగా వెలుగొందుతుంది. రామన్నపేటకు తరలి వచ్చిన వెంకన్న కోవెల కూడా పరమ సుందరంగా వెలుగొందుతోంది. వెంకటేశ్వరుని మందిర ప్రాంగణ విశేషాలను మనము తెలుసుకుందాం. గోపుర దర్శనం శతజన్మ పాపనాశనం అని భావిస్తూ భక్తులు వాటికి నమస్కరించుకుంటారు. ఆలయంలోని స్తంభాలు నల్లరాతితో చెక్కబడి ఈ ఆలయ ప్రాచీనత్వాన్ని చాటుతాయి. ఈ స్తంభాలపై ఉన్న లతలు, అప్సరల శిల్పాలు భక్తులను ఒక్కసారిగా 1000 సంవత్సరాల క్రిందటి కాలంలోకి తీసుకుపోతాయి. ఈ ఆలయంలోని మరో విశేషం ఈ స్తంభాలే అని చెప్పవచ్చు. చతురాలు, షట్కోణాల సమాహారంగా నిర్మితమైన ఈ స్తంభాలన్నీ శ్రీయంత్రానికి స్థూపాకారం కల్పించినట్లు దర్శనమిస్తాయి. కలియుగ దైవం తిరువేంగడంపై కాలువనిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన దేవేరి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి ఈ అవతారం దాల్చాడు. ఆయన ఏ అవతారంలోనైనా నయన మనోహర రూపుడు. ఈ ఆలయ గర్భగృహంలోనూ ఆ స్వామి సౌందర్య రాశిగా దర్శనమిస్తాడు. ఆ స్వామి సోయగాలను మనము పరికిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భమందిరం పాలరాతితో నిర్మింపబడి శ్వేతకాంతులను వెదజల్లుతున్నది. స్వామివారి మూల విరాట్టు మిగిలిన వెంకటేశ్వరాలయాలకు భిన్నంగా
చాలా చిన్నదిగా దర్శనమిస్తుంది. నల్లరాతిలో చెక్కబడిన శ్రీవేంకటేశ్వరుడు వెండిలో పొదిగిన వజ్రనామాలతో, వజ్ర శంఖుచక్రాలతో, వజ్ర ఖచ్చితమైన వరద కటిహస్తాలతో దర్శనమిస్తాడు. పూర్తిగా రజత కవచంతో భాసించే ఈ స్వామిని చూసి భక్తులు అత్యంత వినయంగా నమస్కరించి, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి, సకృత్ సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రేక్ష ప్రభో వెంకటేశ అంటూ భక్తులు ఆ జగదధినాథునికి, జగన్మోహన స్వరూపునికి ప్రణతులు చెల్లించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు భాగాన స్వామివారి ఉత్సవమూర్తులున్నాయి. ఆ ఉత్సవమూర్తి తేజోవంతంగా విరాజిల్లుతూ, పట్టు వస్త్రాలు ధరించి పుష్పసేవలు పొందుతూ ఉత్సవమూర్తిగా భక్తులకు నయనానందాన్ని కలిగిస్తున్నాడు. స్వామివారి ఆలయానికి ప్రక్కగా గోదాదేవి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారినే ప్రాణపతిగా భావించి ఆయననే పరిణయమాడిన ఈ భక్తాగ్రేసరురాలు పట్టు వస్త్రాలతో, రజత కవచం, రజత కజభారంతో నేత్రోత్సవంగా కనిపిస్తుంది. ఈ కోనేటి రాయుడు ఏ క్షేత్రాన కొలువైనా తన వెంట ఎందరెందరో దేవదేవుళ్లను తోడుగా తెచ్చుకుంటాడు. ఈ ఆలయంలో కూడా ఇతర దేవీ దేవతల మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల విశేషాలను ఇప్పుడు మనం గమనిద్దాం. స్వామివారి మందిరానికి ఎదురుగా ఒక భక్త శిఖామణి మందిరం కనిపిస్తుంది. ఈ మందిరంలో నల్లరాతిలో చెక్కబడి వెండి కవచాదులు ధరించిన విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహానికి ముందు భాగంలో విశిష్టాద్వైత మత ప్రవక్తలైన రామానుజాచార్య స్వామి, తిరుమంగయ్య ఆళ్వార్లతో కూడిన ఆళ్వారు త్రయం ఉత్సవ విగ్రహ రూపంలో కనిపిస్తుంది. భక్తులు ఈ భక్త శిఖామణులకు మనసారా నమస్కరించుకుంటారు. స్వామివారి మందిరానికి ఎదురుగానే సింధూర భరితుడై తోమాల పూజలు పొందే మారుతాత్మజుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా. శ్రీ స్వామివారి ఆలయ ప్రాకారాన్ని ఆనుకుని ఉన్న ఉద్యానవనంలో అనేక దేవతా ప్రతిమలు దర్శనమిస్తాయి. భక్తులు వాటిని దర్శించుకుని తరిస్తారు. ఆ ఉద్యానవన సౌందర్యాన్ని మనము తిలకిద్దాం. భక్తులు రాధాకృష్ణుల విగ్రహాలు, బలరామ సహితంగా దశావతారాల ప్రతిమలు, వినాయకుని విగ్రహాలను దర్శించుకుంటారు. నిత్య కళ్యాణధాముడు శ్రీనివాసుడు. అందుకే ఆయన కొలువైన తావులన్నీ ఎంతో శోభాయమానమై వెలుగొందుతుంది. రామన్నపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా అనేక క్రతువులు, మహోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు భక్తజన నేత్ర పర్వాలు. ఆ ఉత్సవాల శోభను మనము పరికిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈ ఆలయంలో అన్ని నెలలు విశేష దినాలలోనూ విశేషోత్సవాలు జరుగుతున్నా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు విశేషంగా భక్తులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా స్వామివారి కళ్యాణోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే రీతిలో ఇక్కడ కూడా నిర్వహింపబడుతుంది. హైదరాబాద్ మహానగరం నుండి రామన్నపేట శ్రీ వెంకటేశ్వర తీర్థక్షేత్రానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేర్, జనగాం, కాజీపేట మీదుగా వరంగల్లోని రామన్నపేటకు చేరుకుని అక్కడి నుండి సమీప దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సన్నిధానానికి చేరుకోవచ్చు. అనేక క్లేశాల వినాశకుడు వెంకటేశ్వరుడు. సర్వ మనోకామనలు తీర్చే కల్పవల్లి ఈ కరుణాసాగరుడు.
అన్ని ఆపదల నుండి భక్తులను ఆదుకునేవాడు ఈ అనాథనాథుడు. ఆ స్వామి కరుణామృత వృష్టి మీపై కురవాలని మనసారా కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.